అంటే నేను అదే అడగాలనుకున్నా మిమ్మల్ని. అదే దట్ ఈస్ నాట్ ఇప్పుడు మీరు ఇంతగా చెప్పారు, డెవలప్మెంట్, రోడ్స్ అండ్ అది ఇది చాలా చెప్పారు. స్టిల్ బీహార్ నుంచి 75 లక్షల మంది వలస కార్మికులుగా ఉన్నారు. 75 లక్షలు చిన్న ఫిగర్ కాదు ఇది. అది మహారాష్ట్రనా, తెలంగాణనా, ఆంధ్రప్రదేశ్ లేదా ఇంకో చోట ఎక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ఎక్కడ హోటల్ క్లీనింగ్, ఏ పనులు చూసినా ఎక్కడ మీరు అంటే బీహార్ అంటే ఇన్ని లక్షల మంది ఇంకా వలస కార్మికులుగా ఉండిపోయారు. వాళ్ళందరూ ఇప్పుడు ఓట్లేయడానికి వెళ్ళారో లేదో, సగం మంది వెళ్ళుండొచ్చులే. కానీ ఇది ఎందుకు ఉంది అనేది మాట్లాడదాం మనం. రామ్మోహన్ గారు ఒక్క నిమిషం అండి. మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి ఉన్నారు, ఒకసారి అప్డేట్స్ ఇవ్వడానికి. శ్రీహరి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. పోలింగ్ పర్సంటేజ్ బీహార్ది ఫైనల్ గా వచ్చిందా అనేది ఒక పాయింట్ అయితే, ఈ ఎగ్జిట్ పోల్స్ మీద ఎలాంటి రియాక్షన్స్ వస్తున్నాయి? సో ప్రస్తుతం బీహార్ సంబంధించినటువంటి రెండో విడత పోలింగు 5 గంటల వరకు 67% అనేది అఫిషియల్గా ఇచ్చినటువంటి నెంబర్. తర్వాత పూర్తి అప్డేట్ ఇవ్వాల్సి ఉంది. 70% పైగా దాటేటువంటి ఛాన్స్ ఉంది. సో మొదటి విడతలో 65% పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. మొత్తానికి చూస్తే గతంలో ఎప్పుడూ లేని విధంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ దఫా పోలింగ్ పర్సంటేజ్ అయితే మాత్రం పెరగబోతోంది. ఇది సుస్పష్టం. సో రెండో విడత మొత్తం కూడా 243 అసెంబ్లీ స్థానాలుంటే 121 స్థానాలకు తొలి విడతలో పోలింగ్ జరిగింది. 122 అసెంబ్లీ స్థానాలకు రెండో విడతలో ఇవాళ పోలింగ్ అనేది ముగిసింది. కొన్ని ఘటనలు, చిన్న ఘటనలు మినహా ఓవరాల్గా అయితే మాత్రం పోలింగ్ ముగిసినటువంటి పరిస్థితి. పర్సంటేజీ అఫిషియల్గా ఇవ్వాల్సి ఉంది. దాదాపు 68% వరకు రెండు విడతలు కలుపుకుంటే అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉందనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇది గతంలో కంటే ఎప్పుడూ కూడా ఈ పర్సంటేజీ నమోదు కాలేదు. సో ప్రస్తుతం పోలింగ్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇది. ఓవరాల్గా 14వ తేదీన ఈ సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతోంది. 122 స్థానాలు గెలుపు అనేది మ్యాజిక్ ఫిగర్. దీనికి సంబంధించి ఇప్పటి వరకు వచ్చినటువంటి అన్ని సర్వే సంస్థలు దాదాపుగా ఎన్డీఏ కూటమికే పట్టం కడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా శ్రీహరి, మనం మొదటి నుంచి కూడా ఈ బీహార్ ఎలక్షన్స్ ని ట్రాక్ చేస్తున్నాం కదా, ప్రతి ఫేజ్ లోనూ ట్రాక్ చేస్తున్నాం కదా. మొదటి ఫేజ్ లో 121 స్థానాలకు ఎలక్షన్ జరిగినప్పుడు ఆ పోల్ పర్సంటేజ్ దాదాపు 67, ఐ థింక్ 65-66 మధ్యలో నమోదైంది. ఇది చాలా హైయెస్ట్ ఇప్పటి వరకు బీహార్ చరిత్రలో ఇంత నమోదు కాలేదనేది మనం ఆ రోజు డిస్కస్ చేసాం. ఇది అపోజిషన్ పార్టీకి, మహాగఠబంధన్కి అనుకూలము, తేజస్వి యాదవ్కి అనుకూలమని కూడా ఒక చర్చ జరిగింది ఆ రోజున. అలాంటిది ఒకసారిగా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ ఇట్లా టర్న్ అవుతున్నాయి కదా, దీని మీద ఎలాంటి చర్చ ఉంది, ఎలాంటి అంచనాలు ఉన్నాయి? ఎస్, మీరు అన్నట్లుగా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ అనేక చర్చ, అంటే ఇప్పటి వరకు తేజస్వి యాదవ్కు ఒకసారి అవకాశం లభిస్తుందేమో అనేటువంటి రకరకాలైనటువంటి చర్చలు జరిగాయి. చాలా మంది కూడా ఆ వైపుగా ఆలోచిస్తూ వచ్చారు. కానీ ఓవరాల్గా ఇవాళ ఎగ్జిట్ పోల్స్ అయితే మాత్రం అందుకు భిన్నంగా స్పష్టంగా ఎన్డీఏ కూటమికి పట్టం కడుతున్నట్లుగా వస్తున్నటువంటి పరిస్థితి. అయితే వాస్తవం ఏంటి, ఫలితాలు మనకు 14వ తేదీన రిజల్ట్స్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి. ఈ నెంబర్స్ ఎంతవరకు తేడా ఉంటుందనేది. అయితే మాత్రం మొత్తానికి చూస్తే ఇప్పటి వరకు ఇక్కడ మహాగఠబంధన్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, పార్టీలు పొత్తు దగ్గర నుంచి నెలకొన్నటువంటి అనేక పరిస్థితుల నేపథ్యంలో ఎన్డీఏ చాలా స్పష్టంగా మొదటి నుంచి కూడా కూటమి పార్టీలు 5 పార్టీలు కూటమిలో కూడా ఉన్నాయి. వారి పార్టీలకు సంబంధించినటువంటి సీట్లు పంపకాలు అవన్నీ చాలా క్లారిటీగా ఉన్నాయి. మహాగఠబంధన్లో చివరి నిమిషం వరకు సీట్ల పంపకంలో దగ్గర నుంచి అనేక విషయాల్లో వివాదాలు కొనసాగుతూ వచ్చాయి. ఫ్రెండ్లీ ఫైట్ అంటూ కొన్ని స్థానాల్లో పొత్తులో ఉన్నటువంటి వారే పోటీ చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇదొక మైనస్గా మారుతుంది. ఇక ఢిల్లీ సంబంధించినటువంటి బ్లాస్ట్ జరిగింది నిన్న. ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత రెండో విడత పోలింగ్ అనేది జరిగింది. దీని ప్రభావం ఏ మేరకు ఉండబోతోంది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇవాళ 122 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ ఉత్తర అలానే మధ్య బీహార్ సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఈ 20 జిల్లాల్లో ఎలక్షన్ జరిగింది. కాబట్టి ఇక్కడ మైనార్టీ సంబంధించినటువంటి ఓటర్లు కూడా ఎక్కువగా మంది ఉన్నారు. పోలింగ్ పర్సంటేజ్ కూడా ఇక్కడ పెరిగింది. కానీ నిన్న బ్లాస్ట్కి దీనికి వచ్చి ఏమన్నా కొంత తేడాలు ఉంటాయా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఎలక్షన్ సమయంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం, దీని ఇంపాక్ట్ ఏమన్నా ఉండబోతోందా, ఈ రకమైనటువంటి ఎగ్జిట్ పోల్స్లో దీన్ని ప్రతిబింబిస్తున్నాయా, లేకపోతే ముందే ఆల్రెడీ మైండ్ ఫిక్స్ అయిందా? ఎందుకంటే ఎస్ఐఆర్ జరగక ముందు 68 లక్షల ఓటర్లు తొలగించారు, 21 లక్షల ఓటర్లు మళ్ళీ యాడ్ చేసినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఫస్ట్ టైం జరిగింది. దీని పెద్ద ఎత్తున దీనిపైన ఆందోళనలు, ఉద్యమాలు, కేసుల వరకు వెళ్ళాయి. తర్వాత జరుగుతున్నటువంటి ఎన్నికలు దాదాపు 17 అంశాల్లో ఎలక్షన్ కమిషన్ మార్పు తీసుకొచ్చింది. దాని తర్వాత జరుగుతున్నటువంటి ఎలక్షన్, ఇవన్నీ అంశాలపైన కూడా చర్చ జరిగాయి. ఇవన్నిటికంటే కూడా ముఖ్యంగా అభివృద్ధి ఒకవైపు అయితే, ఇంకోవైపు
కేవలం అభివృద్ధి సంక్షేమంతో కాకుండా ఉపాధి అవకాశాలపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తేజస్వి యాదవ్ ఇదే అంశాన్ని బలంగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగినటువంటి పరిస్థితి. అందుకోసమనే దక్షిణాది రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో కూలీలుగా, కార్మికులుగా, ఉద్యోగులుగా పనిచేస్తున్నటువంటి వారు కూడా వెళ్ళి ఈసారి ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే చాలా కన్స్ట్రక్షన్స్ కంపెనీలు కూడా దాదాపు 15 రోజుల నుంచి 30 రోజుల వరకు కార్మికులకు సెలవులు కూడా ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళి రావడం అన్నిటికీ కూడా చూస్తే సో ఇలాంటి మార్పు ఉంటుందని చెప్పి అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేశారు. మనకు మొదటి విడతలో 3 లక్షల మొత్తం 3,75,00,000 మంది ఫస్ట్ విడతలో, 3,70,00,000 మంది రెండో విడతలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్